వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను అవమానకర రీతిలో తూలనాడారు. అసెంబ్లీ ఒక చీకటి వ్యవస్థ అని, ప్రజలకు అవసరమైనదిగా తాము భావించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలలో మమేకమై మాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్న దగ్గర, ప్రజల గళం ఇప్పడానికి అవకాశం ఉన్న దగ్గర మేము మా వేదిక ఏదనేది ఎంపిక చేసుకుంటాం తప్ప వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా నువ్వు ఆడకపోయి మాట్లాడాలా ఆడకపోయి మాట్లాడాలా అని చెప్పి ఆడకపోయి ఆయన చేతిలో మైకి పెట్టి ఆయన నిబంధనలు పెట్టి ఆయన మామూలుగా అక్కడ ఉన్నటువంటి సభాపతి మాట్లాడేటువంటి మాటలు వింటే యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడా, వాళ్ళోటు నాకు పడలేదనే, ఇల్లు నాకు పడలేదనే, ఆయన అక్కడ కూర్చున్నటువంటి అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి స్పీకర్ గా ఉన్నా ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భం ఏదైనా ఉందా? అది ఒక అసెంబ్లీ. అసెంబ్లీకి పోవాలా, అసెంబ్లీలో మాట్లాడాలా, అసెంబ్లీలో ప్రజల సమస్యలు పరిష్కరించాలా, ప్రశ్నించాలా, చర్చించాలా. ఒక స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వాడు దారుణంగా ఒక పార్టీకి సంబంధించి పార్టీ మామూలుగా పచ్చకండ వేసుకున్న వాళ్ళకన్నా దారుణంగా మాట్లాడుతూ ఉంటే, ఆ దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే అప్పుడు అన్యాయం జరిగిపోయింది, ఇప్పుడు దారుణం జరిగిపోయింది అనేటువంటి దానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చీకటి రాజ్యం తప్ప అది ప్రజలకు సంబంధించినటువంటి, ప్రజలకు అవసరమైనటువంటి దానిగా మేము శాసనసభని పరిగణించడం లేదు.